నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి కమిటీ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో 50 బేసిస్ పాయింట్ తగ్గించడం వల్ల గృహ వాహన రుణాలు తగ్గే అవకాశాలున్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని మార్కెట్స్ పాజిటివ్గానే స్పందించాయి. అయితే మార్కెట్స్ మళ్ళీ మరి ఈరోజు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఏంటంటే దీని మీద మళ్ళీ మనము ఈ రంగాలు కాకుండా ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది అనేది మనం ఎక్స్పర్ట్స్తో మాట్లాడి తెలుసుకుందాం. సో మరి మీకు తెలుసు కదా, స్క్రీన్ మీద మన నెంబర్స్, ప్రైమ్ 9 స్క్రీన్ మీద మన నెంబర్స్ వస్తూ ఉంటాయి. ఆ నెంబర్స్లో సంప్రదించి మీకు స్టాక్ మార్కెట్లో ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు, అలాగే మీరు సలహాలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీరు రెడీగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఏంటంటే మీరు మీ సందేహాలు అలాగే అంటే మీకున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా సీనియర్ ఎక్స్పర్ట్ ఈరోజు మేకా వెంకట్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్. సో వెంకట్ గారిని అడిగి మీరు మీ సూచనలు సలహాలు తీసుకోవచ్చు. కాబట్టి స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి. సో తప్పనిసరిగా ఏంటంటే యూ బీ రెడీ. అంతకుముందు మొన్న శుక్రవారం నాడు ఆల్రెడీ ఏంటంటే ఆర్బీఐ మీటింగ్ తర్వాత 50 బేసిస్ పాయింట్ తగ్గించిన మార్కెట్లు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి అనేది వెంకట్ గారిని అడిగి తెలుసుకుందాం. వెంకట్ గారు. ఎస్ మూర్తి గారు, మనకి ఈ 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడం ఒకటే కాదండి, క్యాష్ రిజర్వ్ రేషియోలో 100 బేసిస్ పాయింట్స్ తగ్గించడం కూడా కొంచెం సర్ప్రైజింగ్ న్యూసే. 100 బేసిస్ పాయింట్స్ తగ్గించడం వల్ల మనకి ఏమైంది అంటే బ్యాంక్స్ కి ఎక్కువ క్యాష్ లిక్విడిటీ అనేది అవైలబిలిటీలోకి వచ్చిందండి. దానివల్ల వాళ్ళు ఎక్కువ లోన్స్ అనేది ఇవ్వడానికి స్కోప్ కనిపిస్తోంది. సో రియాలిటీ సెక్టర్ ఒకటి, అలాగే ఆటో సెక్టర్ ఒకటి, అంటే సామాన్య మానవుడికి రియాలిటీ సెక్టర్ అలాగే ఆటో సెక్టర్ ఈ రెండు కూడా అంటే లోన్స్ తీసుకోవడానికి చాలా ఉపయోగం అండి. వడ్డీ రేట్లు తగ్గడం ఒకటే కాదు, బ్యాంకుల దగ్గర లిక్విడిటీ ఉండటం వల్ల వాళ్ళు కొంచెం లిబరల్గా లోన్స్ ఇవ్వడానికి స్కోప్ కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఈ రెండు సెక్టర్లు కొంచెం పెరగడానికి స్కోప్ ఉందండి. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ కూడా, ఇది కూడా పెరగడానికి స్కోప్ ఉందండి. అయితే మార్కెట్లు ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి అంటే బాగా మనకి శుక్రవారం బాగా పెరగడం వలన కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అయితే మనం నిఫ్టీలో కీలకంగా మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటి అంటే 25,450 అప్ సైడ్ ఈ వారం వరకు, డౌన్ సైడ్ వచ్చేసి 24,700 నుంచి 800 మధ్య సపోర్ట్ లెవెల్స్. ఈ రెండు లెవెల్స్ మనకి ఈ వారం మొత్తం పైన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ కింద పనిచేస్తాయండి. ఓకే, నైస్ సార్. సో మంచి వార్త చెప్పారు. కాబట్టి ఏంటంటే ఈవేళ ఏంటంటే యాక్చువల్గా వీటిలో ప్రాఫిట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్. సో వెంకట్ గారు, ఈ అంశం మీద మళ్ళీ మనము డిస్కస్ చేద్దాము. సో మనతో కాలర్ రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు, కుకట్పల్లి నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు. వెంకట్ గారితో మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ ఒకటి శ్రీ పుష్కర్ కెమికల్స్ ఒకటి సార్, రిమాండ్స్ బయింగ్ ఎక్కడ బయింగ్ సార్, బయింగ్ ప్రైస్, ఎంట్రీ ప్రైస్. శ్రీ పుష్కర్ సార్. ఎస్. తర్వాత రేమాండ్స్ అండి. రేమాండ్స్ సార్. ఓకే అండి. శ్రీ పుష్కర్ వచ్చేసి మనకి 331.45 కరెంట్ ప్రైస్ లో కూడా మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేయొచ్చు సార్, తీసుకోవచ్చు అండి, మంచి ప్రైస్ లోనే ఉంది. అలాగే రేమాండ్స్ కొంచెం వెయిట్ చేద్దాం సార్. నాగార్జున గారు, కొంచెం డౌన్ రావడానికి స్కోప్ కనిపిస్తోంది. రీసెంట్గా మీరు గమనిస్తే అప్పర్ సర్క్యూట్తో బాగా పెరిగిందండి. 700 లెవెల్ కూడా మనకి క్రాస్ చేసి కొద్దిగా పైకి వచ్చింది. అరౌండ్ 700 లెవెల్ దగ్గర నుంచి కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది. ఇంకొంచెం డౌన్ వస్తుంది సార్. అరౌండ్ 590 జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంట్రీస్ ప్లాన్ చేద్దామండి రేమాండ్లో. ఇప్పుడే వద్దు. రైట్ నాగార్జున గారు, అది సూచన. కాబట్టి మరి మెట్పల్ నుండి విజయశ్రీ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం వెంకట్ గారితో మాట్లాడండి. ఓకే ఓకే. అదే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఈ రేట్లో ఎగ్జిట్ కావచ్చా సార్? ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నారా? ఎందుకండి? అలా ప్రాఫిట్ లో ఉన్నాం సార్. ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా సార్? ఐడిఎఫ్సి పెరుగుతుందండి, ఉంచండి, పెరుగుతుంది. ఎక్కడి వరకు వెళ్తుంది సార్? మీరు అంటే షార్ట్ టర్మ్ టార్గెట్ కోసం చూద్దామని అనుకుంటే మాత్రం 75 వరకు హోల్డ్ చేయండి. 75. ఓకే సార్. అట్లా ఇరడా ఈ రేట్లో యావరేజ్ చేయొచ్చా సార్? ఇరిడా యావరేజ్ మీరు ఎంతలో తీసుకున్నారు? ఇరిడా ఎంతలో ఉంది? మీరు 180 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఓకే ఓకే సార్. ఓకే అండి. ఓకే. రైట్ విజయశ్రీ గారు. సో సార్,
మరి ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఈ ఆర్బీఐ రేట్ కట్స్ ఇవ్వడం వల్ల మీరు చెప్పినట్టుగా ఏంటంటే దానికి బెనిఫిట్స్ జనరల్గా ఏంటంటే బ్యాంక్స్ తప్పనిసరిగా వీళ్ళకి పాస్ చేసే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఈ లోపల సార్ ఒక చిన్న ఇది నార్మల్గా అంటే మీరు కూడా ఐ థింక్ నేను చెప్పిన దానికి మీరు కూడా ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. అంటే నాకున్న చిన్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ తోటి సార్, ఎందుకంటే అన్ని బ్యాంక్స్ ఇమీడియట్గా ఇప్పుడు డిపాజిట్ రేట్స్ తగ్గించలేదు ఇంకా. ఒకటి 2 రోజుల్లో ఇంకా అది కూడా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఈ లోపల కొంత బ్యాంకులో డిపాజిట్ పెట్టుకుంటే సేఫ్టీ కాబట్టి ప్రస్తుతం ఏంటి ఈ 1-2 రోజుల్లో బ్యాంక్ డిపాజిట్స్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేయొచ్చా? అన్ని బ్యాంక్స్లు పెంచలేదు, ఓన్లీ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలా కెనరా బ్యాంక్ మాత్రమే ఏంటంటే తగ్గించాయి. కాబట్టి సార్ మిగిలిన బ్యాంక్స్ ట్రై చేయొచ్చా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్? వెంకట్ గారు ట్రై చేయొచ్చు సార్. కాకపోతే మీకు తెలిసిందే, మీరు బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చిన వారే. సో బ్యాంకులు సాధారణంగా ఇప్పుడు మనం డిపాజిట్ చేయడానికి వెళ్తే సార్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది, 2 రోజులు అయిన తర్వాత రండి అంటారు. తీసుకోరండి. మీకు తెలిసిన విషయమే, సీక్రెట్. మీరు కూడా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చిన వారే కాబట్టి చెప్పక్కర్లేదు. అయితే ఎక్కడైనా సరే తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ఎవరైనా డిపాజిట్ చేస్తే ఒక 50 బేసిస్ పాయింట్స్ మనకి కలిసి వస్తాయండి. అవునండి, హై ఇంట్రెస్ట్ రేట్లో మనకి ఎఫ్డీలు దొరుకుతాయి ఇప్పుడు. అవునండి. రైట్ సార్. సో అది సూచన. కాబట్టి ఏంటంటే ఈవేళ రేపట్లో త్వరపడండి. ఏమైనా ఉంటే కూడా మీకు ₹1,00,000 అంటే అట్లీస్ట్ 50% చేసుకుంటే సేఫ్టీ కదండి. అంతకంటే అయినా అదే సార్ కూడా నేనైనా చెప్పేది. సో సార్ రైట్ సార్, మరో కలర్ లైన్లో ఉన్నారు గుంటూరు నుంచి సుబ్రహ్మణ్య శర్మ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ భారత్ ఎలక్ట్రానిక్స్ హోల్డింగ్ ఉన్నాయి 48 యావరేజ్ ప్రైస్. కొద్దిగా గట్టిగా మాట్లాడండి సుబ్రహ్మణ్య గారు. సార్ భారత్ ఎలక్ట్రానిక్స్ చెప్పండి. ₹48 యావరేజ్ ప్రైస్ నాది. ఎంతండి యావరేజ్ ప్రైస్? 48. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మీరు అనేది బిఈఎల్? అవును సార్ యావరేజ్ ప్రైస్ 48లో కొన్నాను. ఓకే. అది ఒక 5,000 స్టాక్ ఉంచుకోవాలా లేకపోతే ఏంటి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? మీరు 48లో తీసుకున్నారు, ఇప్పుడేమో అది 393లో ఉంది. అవును సార్. ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకు సార్ ఇన్ని సంవత్సరాలు హోల్డ్ చేశారు? ఇంకా హోల్డ్ చేయండి, వెయిట్ చేయండి, ఇంకా పెరుగుతుందండి. అదే పిహెచ్యు స్టాక్ అని కొంత మోజుగా ఉంది అందుకంటే. ఉంచండి. బిఎల్ పెరుగుతుంది సార్. మీరు ఇంకొక 1 or 2 years హోల్డ్ చేస్తే మీరు 500 లెవెల్స్ కూడా చూస్తారు. 500 లెవెల్ కూడా బ్రేక్ చేసుకుని పైకి వెళ్తుందండి. ఆర్డర్ బుక్ కూడా చాలా పెద్దగా ఉంది. సో కమింగ్ డేస్లో ఇంకా బాగా పెరగడానికి స్కోప్ ఉన్న స్టాక్ అండి. ఇప్పుడు ఏం బుక్ చేయొద్దండి, ప్రాఫిట్ బుక్ చేయొద్దు. ఓకే సార్. రైట్ సార్. సో సార్ సేమ్ వెంకట్ గారు, మళ్ళీ మనం అనుకున్నట్టంటే డిపాజిట్ రేట్స్ కోసం ఈ 2 రోజుల్లో చేసినట్టు అట్లాగే ఏంటంటే తప్పనిసరిగా గృహ వాహన రుణాలు పట్లంటే అవి తప్పనిసరిగా అంటే రేట్స్ కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోపల మీరు అప్లికేషన్ ఇచ్చుకుని 1-2 days ఆగితే కూడా బెనిఫిట్ ఏమో అని నేను అనుకుంటున్నాను సార్. మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గానండి. అంటే ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో, అయితే ఇప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఇంకా బెటర్ ఏమి ఉండదండి. కొంచెం వెయిట్ చేద్దాం సార్. వాళ్ళు పాస్ ఆన్ చేయాలి కదండి కస్టమర్లకి. చెప్పింది అయితే మార్గదర్శకాలు ఇంకా బ్యాంకులకి రాలేదు. కొన్ని బ్యాంకులకు వచ్చినాయి కానీ ఇంకా రాలేదు, అందరికీ రాలేదు కదండి, సర్కులర్ రాలేదు కదా. అవునండి. వచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళ డెసిషన్స్ కూడా తీసుకుని ఇప్పుడు బేసిస్ పాయింట్స్ 5.5 అనేది ఆర్బీఐ చెప్పిన ఇంట్రెస్ట్ రేట్. రైట్ సార్. బ్యాంకులు వాటికి కొద్దిగా యాడ్ చేసుకుంటాయి కదండి, వాళ్ళ కమిషన్ కానీ వాళ్ళ సర్వీస్ చార్జెస్ కానీ. అవునండి. సో ఇవన్నీ చేసుకోవడానికి కొద్దిగా సమయం అయితే పడుతుంది. కొంచెం వెయిట్ చేసి 4-5 బ్యాంకుల్లో కనుక్కుని ఎక్కడైతే బెటర్ డీల్ దొరుకుతుంది అనేది మీ అందరికీ తెలిసిందే. బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ రేట్లకు సంబంధించి వాళ్ళతో బార్గెన్ చేయాలి తప్పనిసరిగా సార్. ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకుందాము సార్. వెంకట గారు మళ్ళీ మాట్లాడుకుందాం మనము. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి బార్గెన్ చేయాలి, అక్కడ మళ్ళీ మాట్లాడదాం తప్పనిసరిగా. మీరు అవేర్నెస్ ఇవ్వండి. సో సార్ గుంటూరు నుంచి రాజా గారు. గుడ్ మార్నింగ్ అండి. రాజా గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. వెంకట సార్. నమస్తే అండి. సార్ నాకు సుజలాన్ ఎల్ఐసి అది ఎక్సిట్ అయిపోవచ్చా, ఫోన్ చేస్తారు చెప్పండి సార్. సుజలాన్ అండి? అవును సార్. అవును సార్. ఎంతలో తీసుకున్నారు సార్? నేను ₹57 వెళ్ళిపోయినాను సార్. 57 ప్రస్తుతం 67లో ఉంది, ప్రాఫిట్ లోనే ఉన్నారు. హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. అంటే మొన్న 72 వరకు కూడా వెళ్ళింది కదా, 74 వరకు వెళ్ళింది దాదాపుగా. మీరు అక్కడ ఎగ్జిట్ అవ్వలేదు, ఇప్పుడు కొంచెం కిందకి వచ్చిన ఇప్పుడు ఎగ్జిట్ అంటున్నారు. కిందకేమి రాదండి సుజలాన్, మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఇంకా పెరుగుతుందండి. ఒకవేళ మీరు ఎగ్జిట్ అవుదాం అనుకుంటే 75-76 దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఆ ప్రైస్ అయితే మంచి ప్రైస్ అనమాట. అక్కడ మనకి మంచి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఆ జోన్ దగ్గర ఎగ్జిట్ అవుతుంది. కానీ అప్పటి వరకు హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుందండి సుజలాన్. రైట్ సార్. సో చిత్తూరు నుంచి రాజుగారు. గుడ్ మార్నింగ్ రాజుగారు. సార్
సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక 3 స్టాక్స్ సార్. ఒకటి కొచ్చిన్ షిప్ యార్డ్ 2750లో ఉన్నాయి. సెకండ్ విఎంఎస్ ఇండస్ట్రీస్ 41.50 ఉన్నాయి సార్. టీసీపీఎల్ ప్యాకేజీ 1688 ఉన్నాయి సార్. ఇవి ఏమైనా యాడ్ చేసుకోవచ్చా సార్? టీసీపీఎల్ ప్యాకేజ్ లాస్ట్ది. అవును సార్. ఓకే, అవును సార్, టీసీపీఎల్ ప్యాకేజ్. ఓకే ఓకే. ఇది ఎంతలో ఉందండి టీసీపీఎల్? టీసీపీఎల్ 1688 సార్. 1688. అవును సార్. ఓకే ఓకే. మీరు చెప్పిన 3 కూడా హోల్డ్ చేయండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. కొచ్చిన్ షిప్ యార్డ్ ఇంకా యాడ్ చేసుకుందాం సార్. యాడ్ వదిలేండి సార్. మీరు ఎంతలో తీసుకున్నారు? 2850 సార్ కొచ్చిన్ షిప్ యార్డ్. 2850. ఇప్పుడే వద్దండి యాడ్ చేయడం, కొంచెం కిందకు వస్తుంది. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 3% డౌన్ అయింది కదా. అవును సార్. కొంచెం కిందకు వస్తుందండి. 2200 దగ్గరికి వచ్చినప్పుడు యాడ్ చేయండి. కొంచెం కిందకు వస్తుంది, ఒక 100 రూపాయల దాకా. సార్ 2200 దగ్గర యాడ్ చేయండి. విఎంఎస్ ఎంతలో తీసుకున్నారండి? 41.50 సార్. 180యా? 4150 సార్. 4150. ఓకే ఓకే. సో ఇది హోల్డ్ చేయండి సార్. అంతా సర్క్యూట్లోనే వెళ్తాందిగా. ఈ రోజు కూడా అప్పర్ సర్క్యూట్ 5%. యాడింగ్ వద్దా సార్? యాడ్ వద్దండి, యాడ్ చేయలేరు కూడా, మీరు బై చేయలేరు. సర్క్యూట్లో ఉంది, క్లోజ్ అయిపోయింది. మీరు యాడ్ చేద్దామని యాడ్ చేయలేరు, ఎందుకంటే అప్పర్ సర్క్యూట్లో ఉంది కదా. సో హోల్డ్ చేయండి, ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతం మనం యాడ్ కూడా చేయలేము. టీసీపీఎల్ మంచి ప్రాఫిట్లో ఉన్నారండి. 2800లో ఉన్నారు, 3773లో ఉంది. మీరు టీసీపీఎల్ ప్యాకేజింగ్లో 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ 50% హోల్డ్ చేయండి సార్. కొంచెం మనకి కన్సాలిడేషన్ లెవెల్ కనిపిస్తుంది ఇక్కడ. టీసీపీఎల్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ 50% హోల్డ్ చేసుకుని వెయిట్ చేద్దాం. దీంట్లో కిందకు వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేద్దాం. రైట్, రాజుగారు చిత్తూరు, అదండి సూచన. సో సార్ మరో కాలర్ లైన్ ఉన్నారండి, వీరేంద్ర గారు కోకట్పల్లి నుండి. గుడ్ మార్నింగ్ వీరేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. సార్ కెనరా బ్యాంకు ఉన్నాయి సార్, నా దగ్గర 10 షేర్లు ఉన్నాయి. 110లో కొన్నాను. ఎంతలో తీసుకున్నారండి? 110. ఓకే ఓకే, హోల్డ్ చేయండి సార్. ఎట్లా దానికి లాంగ్ రన్ లో ఉంచుకోవచ్చా? లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవటం. మనకి 150 వరకు వెళ్తుందండి లాంగ్ టర్మ్ లో. హోల్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్ రైట్ సార్. సార్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్లా ఉంటుంది? ఒక కాలర్ మనకు మెసేజ్ పెట్టారు, మన ప్రోగ్రామ్ చూసినప్పుడు పెట్టారు కాలర్, మెసేజ్ పెట్టండి. సార్ బ్యాంకులు బాగుంటాయి సార్, అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఆ మాట చెప్పకపోతే మీరు కూడా నన్ను కొడతారు. అదేం లేదు సార్, వాస్తవమే వినాలి మన మదుపర్లు. ఎస్ సార్. ఎస్ సార్. బ్యాంకు నేను దాదాపుగా లాస్ట్ 3-4 months నుంచి కూడా చాలా బుల్లిష్ గా ఉన్నాను. కిందకు వచ్చినప్పుడల్లా మనం బ్యాంకులు, పిఎస్యూ బ్యాంక్స్ ని మంచి తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి. పిఎస్యూ బ్యాంక్స్ అన్ని కూడా అక్యూములేట్ చేసుకోండి అని చెప్తా ఉన్నాను అనమాట మిగతా షోస్ అన్నింటిలో కూడా. సో పిఎస్యూ బ్యాంక్స్ మీద చాలా బుల్లిష్ గా ఉన్నాండి. లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయండి. ఇవి మీకు మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. అండ్ సేఫెస్ట్, వన్ ఆఫ్ ది సేఫెస్ట్ స్టాక్స్ అండి పిఎస్యూ బ్యాంక్స్ అనేది. ఎస్, ఎగ్జాక్ట్లీ వెంకట గారు, రైట్. సో సార్ అలాగే ఏంటంటే సార్, ఇప్పుడు ఈ జూన్ నుంచి ఎందుకంటే ఐపీఓస్ వస్తుంటాయి కదా సార్, ఈ జూన్ నుంచి ఐపీఓస్ స్టార్ట్ అవుతాయి. అసలు ఐపీఓస్ పొజిషన్ ఎలా ఉండబోతోంది రాబోయే 2-3 నెలల కాలంలో? ఐపీఎస్ మొన్న ఒక 3-4 months నుంచి వచ్చిన ఐపీఓస్ అయితే కొంచెం మార్కెట్ డల్గా ఉండటం వలన కొంచెం ఇబ్బంది పడి కానండి. నెక్స్ట్ సార్ ఈ క్వార్టర్ నుంచి వచ్చే ఐపీఓస్ కొంచెం బాగుండడానికి స్కోప్ ఎక్కువ కనిపిస్తోందండి. సో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఐపీఓస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అండి. ఈసారి మనం ఐపీఓస్ లో కొంచెం బెటర్మెంట్ అయితే చూస్తామండి. రైట్. ప్రీవియస్ క్వార్టర్ ఐపీఓస్ అయితే అంత బాగా పర్ఫార్మ్ అలాగే అనిపించింది సార్, మార్కెట్ విశ్లేషణ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. సో సార్ ఇట్లాంటి ఐపీఓస్లో కొద్దిగా ఆకర్షణీయంగా ఉండే ఐపీఓస్ అంటే పేర్లు కాకపోయినా అట్లీస్ట్ మంచి ఉంటాయి కదా, ఎలా చూడాలి, ఏ ఐపీఓ ఎలాగ బెనిఫిట్ వస్తుంది అనేది కొంతలో కొంత అవగాహన కల్పిస్తారా మనం మదుపర్లు? సాధారణంగా మనం ఫండమెంటల్స్ చూసుకోవాలి సార్. ఏ కంపెనీ అయినా సరే ఐపీఓకి వస్తుంది అంటే అది ప్రీవియస్ గా అంటే దానికి సంబంధించిన డేటా, ఇప్పుడు టెక్నికల్ డేటా ఎక్కడికి అవైలబిలిటీ ఉండదండి, ఫండమెంటల్ గానే చూసుకోవాలి. ప్రీవియస్ గా అసలు కంపెనీ ఎట్లా ఉంది, పర్ఫార్మ్ చేసింది. వాళ్ళు ఐపీఓకి సంబంధించి బ్రోచర్ రిలీజ్ చేస్తారు, దాంట్లో చెప్తారనమాట మనకి. అంటే మేము ఐపీఓ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, నెక్స్ట్ ఫ్యూచర్ గా మనం దేంట్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాం, అంటే అప్పులు కావడానికి వాడుతున్నారా, లేకపోతే ఫ్యూచర్ కి ఎక్స్పాన్షన్ గా వాడుతున్నారా, ఇంకా దేనికి వాడుతున్నారు అనేది కూడా చాలా క్లియర్ గా చెప్తారండి. సో కొన్ని కంపెనీలు ఏంటంటే ఐపీఓలో కలెక్ట్ చేసిన డబ్బుల్ని అప్పులు కట్టేసుకుని డెట్ ఫ్రీ అయిపోతాం మేము, డెట్ ఫ్రీ అయిపోయిన తర్వాత నుంచి మీకు ప్రాఫిట్స్ అనేవి కూడా విపరీతంగా వస్తాయి, మేము డివిడెండ్లుగా పంచుతాం ఆ ప్రాఫిట్లు అని చెప్తా ఉంటాయి కొన్ని కంపెనీలు. కొన్ని కంపెనీలు ఏమో ఈ ఐపీఓతో వచ్చిన డబ్బుల్ని ఎక్స్పాన్షన్కి ఉపయోగిస్తామని చెబుతాయి. కొన్ని కంపెనీలు ఏమో న్యూ టెక్నాలజీని ఎక్వైర్ చేసుకోవడానికి మేము ఐపీఓకి వచ్చామని చెబుతాయి. ఇట్లా రకరకాలుగా చెప్తా ఉంటాయండి. సో మనం అట్లా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏ కంపెనీస్ అయితే అప్పులు తక్కువ ఉండి, అప్పులు లేకుండా ఏ కంపెనీ ఉండదండి, ఉంటుంది డెఫినెట్ గా. అవునండి. అప్పులు తక్కువ ఉండి ఎక్స్పాన్షన్ మోడ్లోకి వెళ్లే కంపెనీలు ప్రీవియస్ గా కూడా
వాటి యొక్క బ్యాలెన్స్ షీట్లు కూడా పబ్లిష్ చేస్తారండి. ఆ బ్యాలెన్స్ షీట్లో ప్రీవియస్గా కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాలెన్స్ షీట్లు కూడా బాగుండి ఓకే సార్. ఎక్స్పాన్షన్కి వెళ్ళే కంపెనీలను మనం చూస్ చేసుకోవాలి. ఓకే, రైట్ రైట్, మంచి మాట చెప్పారు. నిజంగానే బ్యాలెన్స్ షీట్ని ప్రీవియస్ 2-3 ఏళ్ల బ్యాలెన్స్ షీట్లు చూడడం వల్ల తప్పనిసరిగా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే దాని మీద కొంత అవగాహన వస్తుంది. అలాగంటే మీరు చెప్పినట్టుగాను టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళ ఆ బిజినెస్ సస్టైన్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఉంటుంది. ఎవరు ఊరికనే చేయరు కదండి. కాబట్టి అంటే తప్పనిసరిగా అప్పులు తగ్గించుకున్న కొంతవరకు తగ్గించుకోవచ్చు, కానీ టెక్నాలజీ అలాగే ఏంటంటే ఎక్స్పాన్షన్ అనేది కీలకమైన పాయింట్లు. వీటిని మదుపర్లు దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐపీఓల్లో మంచిగా ఇన్వెస్ట్ చేయండి. తప్పనిసరిగా వాటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్రతిరోజు మండే నుంచి ఫ్రైడే వరకు మనం ఉదయం 9:30 ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చేస్తాము. అలా వెంకట్ గారు మార్కెట్ ఎక్స్పర్ట్ ఆయన వస్తారు. అలాగే ఇంకొక మంచి మార్కెట్ ఎక్స్పర్ట్ కూడా రోజు 2-3 వస్తూనే ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరు కాల్ చేస్తుండండి. కాల్ చేస్తుంటే యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఐడియా. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రైమ్ లైన్ ఎప్పుడు ప్రయత్నిస్తుంది. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. రైట్ వెంకట్ గారు, మరి మనం మొన్న శుక్రవారం నాడు మాట్లాడుకుంటూ లాస్ట్లో సో సార్ ఇప్పుడు అన్నీ చేస్తూ కూడా అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి కూడా బెటర్ అని చెప్పే ఉద్దేశంలో మనం మాట్లాడుకున్నాము. దాన్ని ఈ వారంలో సోమవారం నుంచి మాట్లాడుకుందాం వెంకట్ గారు అని మనం అనుకోవడం జరిగింది. సో సార్ ప్రతి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. ప్రస్తుతం మారుతున్న నేపథ్యంలో ఇక్కడున్న ఇబ్బందులను చూసుకుంటూ అట్లాగంటే హెల్త్ ఈజ్ వెల్త్, ఇదివరకు అందరూ చెప్పిందే. కాబట్టి తప్పనిసరిగా అంటే ఎప్పుడైనా ఏదైనా అనుకోని సందర్భం ఎదురైతే దాని మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అప్పులు లేకుండా చేయాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, కీలకం. సో వెంకట్ గారు, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మీరు మనం ప్రస్తావించారు, దాని మీద కొంత ప్లీజ్ త్రో ఏ లైట్ ఆన్ దట్. డెఫినెట్గా అండి. ప్రతి వ్యక్తి కూడా అండి అంటే వారి యొక్క ఆర్థిక నేపథ్యం, వారి యొక్క సామాజిక నేపథ్యం అంటే అన్ని వారు ఏ జాబ్ అయితే చేస్తున్నారు, అంటే రిస్క్ ఎక్కువ ఉన్న జాబ్ చేస్తున్నారు, రిస్క్ తక్కువ ఉన్న జాబ్ చేస్తున్నారు, ఇవన్నీ చూసుకుని మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ ఆ రెండు కూడా తీసుకోవాలండి ప్రతి వ్యక్తి కూడా. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. సో అనుకున్నది ఏదైనా జరిగితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఏదైనా జరిగినప్పుడు ఫ్యామిలీ మీద బర్డెన్ పడకుండా అలాగే మన మీద ఆర్థిక భారం పడకుండా కూడా కాపాడుతుందండి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా రైడర్స్ ఉంటాయి, యాక్సిడెంటల్ రైడర్స్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో అవన్నీ చూసుకుని మీరు తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చిన్న వయసు నుంచి తీసుకోవడం వలన ఏమవుతుంది అంటే మీకు ప్రీమియమ్స్ అనేవి చాలా తక్కువలో వస్తాయండి. అలాగే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. మనం ఆరోగ్యంగా లేనప్పుడు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పరిగెడతా ఉంటారు చాలా మంది. అది బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్కి వెళ్ళాం అనుకోండి, అంటే నేనంతా బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం, అనవసరంగా ప్రీమియం కట్టినాం కదా అని అనుకుంటారు. కానీ ఏ నిమిషానికి ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదండి ప్రపంచంలో. కరెక్ట్. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి అతి తక్కువ ప్రీమియంతో మంచి పాలసీలు దొరుకుతాయండి. సో మార్కెట్లో మీరు ఎంక్వైరీ చేసుకుంటే 4 చోట్ల ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే తక్కువ ప్రీమియం దొరికి ఎక్కువ హాస్పిటల్స్తో టైఅప్ ఉంటుందో, ఎక్కువ హాస్పిటల్స్తో టైఅప్ ఉండాలి, తక్కువ ప్రీమియంతో ఉండాలి, అలాగే ఎక్కువ ఇల్నెస్ని కవర్ చేసే ప్రీమియం ఉంటుందో అలాంటి పాలసీలని చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఉన్న పాలసీలు తెలంగాణలో అన్ని హాస్పిటల్కి టైఅప్ అవ్వకపోవచ్చు, తెలంగాణలో ఉన్న పాలసీలు ఏపీలో ఉన్న అన్ని హాస్పిటల్కి టైఅప్ అవ్వకపోవచ్చు. కాబట్టి మీరున్న ప్రదేశంలో ఎక్కువ హాస్పిటల్కి టైఅప్ ఉన్న పాలసీని మీరు ఎంచుకోవడం అనేది మంచి పద్ధతి. కరెక్ట్ సార్, మీరు చెప్పింది వాస్తవం వెంకట్ గారు. అట్లాగే ఏంటంటే ఏదైనా ముందర ఏంటంటే ప్రీ డిసీజెస్ ఉన్నా సరే వాటిని కూడా తప్పనిసరిగా ఏంటంటే వాళ్ళు అడుగుతారు. దాంట్లో అడిగినప్పుడు ముందర ఏంటంటే మనం దాన్ని ఆల్రెడీ డిస్క్లోజ్ చేయడం వల్ల, తెలియచేయడం వల్ల ఏమవుతుందంటే ఉంటేనండి ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు ముందర ఏంటంటే దానికి కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత తప్పనిసరిగా అది కూడా ఏంటంటే కవర్ అవుతుంది దాంట్లో. అది చాలా క్రూషియల్ పాయింట్. చాలామంది ఏంటంటే ఏముందులే పర్వాలేదు తర్వాత చూద్దాం, ఎందుకంటే వాళ్ళు చాలా ఎంక్వైరీ చేస్తారు. కాబట్టి మనకు ఏంటంటే క్లెయిమ్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఎంక్వైరీ చేసినప్పుడు ఇవన్నీ ఇబ్బందులు కలుస్తాయి. అలాగే సార్ చెప్పినట్టు రైడర్స్ ఉంటాయి, ఆ రైడర్స్ కూడా చూసుకోవాలి. ఆ రైడర్స్ చూసుకుంటే తప్పనిసరిగా ఏంటంటే ఆ రైడర్స్ ఏమున్నా సరే మీకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ప్రీమియం ఎక్కువైనా సరే రైడర్స్ లేకుండా బాగా మంచిగా కవర్ అయ్యే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి. అవి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులోనూ ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇన్సూరెన్స్ ఉంది. అయితే వాటి రెప్యుటేషన్ చూసుకోండి. ఆన్లైన్లో తీసిన లింకులు అలాంటివి ఏం చేయొద్దు దయచేసి. దీంట్లో కూడా ఏంటంటే ఫ్రాడ్స్ జరిగే అవకాశాలను ఈరోజు రేపు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా చేసి కదా వెంకట్ గారు, మీరు చెప్పింది కూడా వాస్తవం కదా. డెఫినెట్గానండి. అంటే ఒక నిమిషంలో మనం దీని గురించి పూర్తిగా మాట్లాడలేం కాబట్టి కీలక పాయింట్స్ చెప్పాము. అవునండి. క్లైమ్ సెటిల్మెంట్ రేషియోలు చూసుకోవాలి మనం, అలాగే కస్టమర్ సపోర్ట్ చూసుకోవాలి, ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి. రైట్. లింక్ హాస్పిటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అవన్నీ చూసుకోండి సార్. తప్పనిసరిగా దీని గురించి మరోసారి మళ్ళీ మనం ప్రస్తావించుకుందాం. సో సార్ నాగార్జున గారు విజయవాడ నుంచి, గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటున్నారు కదా. అవునండి.
ఎలాగండి? వెంకట గారు. సార్ మీరు అంటే విజయవాడలో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏమేం కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది ఒకసారి చూడండి. మనకి ఏజెంట్లు ఉంటారు, అలాగే దానికి సంబంధించి మీరు ఒకసారి ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఏజెంట్ని ఒకసారి కనుక్కోండి. వాళ్ళు చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీ వయసు, మీకున్న ఆరోగ్య సమస్యలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏ పాలసీ అయితే బెటర్ అనేది వాళ్ళు క్లియర్గా మనకి గైడ్ చేస్తారండి. ఎందుకంటే ఇది మనం జనరిక్గా చెప్పుకోలేము. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పలేము. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక నివాబూపానే తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తాం. నివాబూపానే తీసుకుంటే దాంట్లో కూడా మళ్ళీ రకరకాల ప్లాన్స్ ఉంటాయండి హెల్త్ ఇన్సూరెన్స్లో. సో ఏ ప్లాన్ మనకి సూట్ అవుతుంది అనేది వారి ద్వారా అన్ని విషయాలు తెలుసుకోండి ఫస్ట్. అంటే ప్రతి ప్లాన్కి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంటాయి. మనకి ఏది సూట్ అవుతుంది అనేది చూసుకోండి. అది తీసుకోవడం వల్ల మనకు ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా మీరు గమనించాల్సిన 3 పాయింట్లు అండి. ఒకటి, మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ విజయవాడ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నిటికి కూడా లింక్ అప్ అయిందా లేదా. రెండోది, మీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే అది ఎంతకాలం పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అనేది చూసుకోండి. మూడోది వచ్చేసి మనకి క్లెయిమ్ రేషియో వచ్చేసి హైయెస్ట్ ఉందా లేదా, అబోవ్ 95% ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఈ 3 పాయింట్లు ఏ ఇన్సూరెన్స్ పాలసీకి అయితే ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ పాలసీని మీరు తీసుకోండి. రైట్, అదండి శ్రీనివాస్ గారు. సో ఏంటంటే ఆ జాగ్రత్తలు తీసుకుంటూ తప్పనిసరిగా మీరు వాటిని ఫాలో చేసి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో సార్ వెంకట్ గారు, ఇంకోటి అంటే యాక్చువల్గా ఎయిర్టెల్ అండి బ్యాంకులు అలాగే ఎన్సిపిఐ తోటి రిజర్వ్ బ్యాంక్ని కూడా కోరింది అంటే డిజిటల్ మోసాలు అరికట్టడానికి మేము ముందుకు వస్తామని చెప్పి. సో సార్ తప్పనిసరిగా డిజిటల్ మోసాలు నవ్వేడేసి ప్రతి దాంట్లోనూ ఏదో రకమైన మోసం, కొత్త రకాల మోసాలు వస్తున్నాయి. సో ఈ సందర్భంలో తప్పనిసరిగా ఏంటంటే దీని మీద ఏంటంటే మన ప్రేక్షకులకి ఒక చిన్న అవగాహన ఇచ్చి ఓటీపీలు ఎందుకు తీసుకోకూడదు, ఏం చేయకూడదు దాని మీద ఒక 2 minutes సార్. డెఫినెట్గా అండి. మొట్టమొదటిది మనకి ఎస్ఎంఎస్ల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ లింక్స్ వస్తూ ఉంటాయి. ఆ లింక్లు ఎట్లా ఉంటాయి అంటే, మీరు లింక్ని క్లిక్ చేయండి, మీ కేవైసీని అప్డేట్ చేస్తాము, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఈ లింక్ని కనుక క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లో కేవైసీ అప్డేట్ అవుతుంది, అప్పుడే మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి ఇలాంటివన్నీ వస్తాయండి. ఏ బ్యాంకు కూడా ఆన్లైన్లో లింకులు పంపించి క్లిక్ చేయమని చెప్పదండి. కాబట్టి ఇలాంటివి ఏవి కూడా మీరు క్లిక్ చేయొద్దు. అలా క్లిక్ చేస్తే మన అకౌంట్లన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. రెండోది వచ్చేసి ఓటీపీలు వచ్చేస్తూ ఉంటాయండి. సడన్గా ఓటీపీలు వస్తాయి. తర్వాత కాల్ చేసి మేము కస్టమర్ సపోర్ట్ నుంచి మాట్లాడుతున్నామండి, మీకు ఒక ఓటీపీ వచ్చిందండి, ఆ ఓటీపీ చెప్తే మీ అకౌంట్ని రీయాక్టివేట్ చేస్తాం, లేకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది అని చెప్తారు. అటువంటివి ఏవి కూడా మీరు నమ్మొద్దండి. ఏ బ్యాంకు కూడా కాల్ చేసి ఓటీపీల గురించి అడగవండి. కరెక్ట్, ఎవరు అడగరండి. సో అలా అడిగితే తప్పనిసరి ఇమీడియట్గా మీరు ఆ కాల్ని డిస్కనెక్ట్ చేసి సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయండి, ఆ ఫోన్ నెంబర్ని కంప్లైంట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఎవరికి తెలియని వ్యక్తులకి, ఎవరికి కూడా తెలిసిన వ్యక్తులైనా కూడా ఓటీపీలు చెప్పడం కానీ అలాగే లింకులు క్లిక్ చేయడం కానీ దయచేసి ఎవరు కూడా చేయొద్దండి. అది ఎస్ఎంఎస్ ద్వారా వచ్చినా లేకపోతే సోషల్ మీడియా ద్వారా వచ్చిన, అంటే వాట్సాప్ వాటిలో వచ్చినా కూడా పొరపాటును కూడా మీకు తెలియని లింకులు ఏవి కూడా క్లిక్ చేయొద్దు. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకే ఓటీపీలు అడగవు, అలాగే లింకులు కూడా పంపించవండి, క్లిక్ చేయండి. కరెక్ట్ వెంకట గారు, మీరు చెప్పింది అక్షర సత్యం. నిజంగానే బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తప్పనిసరిగా అడగవు. కస్టమర్ కేవైసీ కావాలంటే కూడా వాళ్ళు పర్సనల్గా బ్రాంచెస్కి వచ్చి వాళ్ళు చేసుకోవాల్సిందే తప్ప. సో ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఎదురైతే, సపోజ్ ఏదో ఫోన్ కాల్స్ వస్తాయి, ఫేక్ కాల్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి వెంకట్ గారు ఇప్పుడు మెన్షన్ చేసినట్టుగా సైబర్ క్రైమ్కి దీని మీద మనం కంప్లైంట్ చేయొచ్చు. సైబర్ క్రైమ్ నెంబర్ 1930 దేశవ్యాప్తంగా అది ఒకటే నెంబరు. ఆ నెంబర్లో ఎవరైనా కాంటాక్ట్ చేయగానే ఇమీడియట్గా మీ డీటెయిల్స్ అడుగుతారు. అలాగే ఏంటంటే ఏ నెంబర్ నుంచి వచ్చింది ఏంటి అని అడుగుతారు. వాళ్ళు దానికి ఏంటంటే స్క్రీన్ షాట్ కూడా మీకు ఏంటంటే అడిగి ఆ స్క్రీన్ షాట్ తోటి వాళ్ళు అక్కడ సంబంధిత నియర్ బై పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కాబట్టి మదుపరులు, ఇన్వెస్టర్లకి ప్రత్యేకమైన సూచన ఏంటంటే, ఎవరో కాల్ చేసి మీ దగ్గర ఇలా ఉండింది లేదంటే ఇలా చేస్తాము, మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం, పర్టికులర్గా ఒక వాట్సాప్ గ్రూప్లో మేము మిమ్మల్ని యాడ్ చేస్తున్నాము చూడండి అని చెప్పిన సందర్భాలు మీకు తెలుసు. అలాగే అంటే వాటిల్లో చూసిన తర్వాత మీకు లాభాలు కనిపిస్తూ ఉంటాయి, అయితే అవి విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా వెంకట్ గారు. అలాంటి సందర్భాల్లో కూడా ఎలా వ్యవహరించాలి? మనకి అసలు తెలియని కంపెనీస్లో పొరపాటును కూడా పెట్టుబడి పెట్టొద్దండి. అంటే సెబీ రిజిస్టర్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చేయొచ్చు, కానీ సెబీ రిజిస్టర్డ్ కంపెనీలు వీటిల్లో కూడా మీరు పొరపాటును కూడా జాయిన్ అవ్వద్దు. మీకు ఏ కంపెనీ అయినా సరే మేము మాది సెబీ రిజిస్టర్డ్ అంటే ఇమీడియట్గా సెబీ రిజిస్ట్రేషన్ నెంబర్లో ఆ సర్టిఫికేట్లు అడగండి. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు వాటిని. సో అది రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. సో అలాంటి వాటిల్లో జాయిన్ అవ్వచ్చు, కానీ సెబీ రిజిస్ట్రేషన్ లేని వాటిల్లో మాత్రం పొరపాటును కూడా మీరు జాయిన్ అవ్వద్దు. రైట్ సార్, చాలా సంతోషం వెంకట్ గారు. సో ఈరోజు ఏంటంటే మనము ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు ఆల్రెడీ ఏంటంటే సలహాలు, సూచనలు మార్కెట్ మీద ఇస్తూనే
అలాంటి మనం చాలా సైబర్ నేరాలను దీంట్లో ఎలా అరికట్టాలి, దీని మీద ఎట్లా ఇది చేయాలి అంటే బ్యాంక్స్లో ఈ వడ్డీ రేట్ల తగ్గింపుని డిపాజిట్లు ఎలా తీసుకోవాలి, అలాగే ఏంటంటే లోన్స్ దగ్గర ఎలా తీసుకోవాలి దాని మీద మంచి విశ్లేషణ, మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్స్ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ బిజినెస్ ప్రైమ్ టైం. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. తిరిగి రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9, నిజం ఇదే మా ఇజం.